అందరికీ నమస్కారం. ఈ వీడియోలో లెహెంగా క్రాప్ టాప్ కటింగ్ స్టిచ్చింగ్ వీడియో క్లిప్పింగ్స్ అన్నీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా నేను ఎలా డిజైన్ చేశాను అన్నది చిన్న చిన్న ముక్కలన్నీ ఒక వీడియోగా క్రియేట్ చేసి పెట్టానండి. ఇక్కడ లెహెంగా ఫిల్స్ కింద వచ్చేలాగా ఆల్రెడీ మీరు ఫస్ట్ వీడియోలో చూసారు కదా, ఆ విధంగా అయితే నేను స్టిచ్ చేశాను. దాని ఈ పీసెస్ లెంత్ వచ్చేసి 9 ఇంచెస్ పెట్టానండి. ఇంకా ఫిల్స్ వచ్చేసరికి అది మొత్తం క్లాత్ అయితే నేను తీసుకున్నది 10 మీటర్స్ అయితే తీసుకున్నాను. ఆ 10 మీటర్స్కి ఒక పావు మీటర్ ఎంతో తక్కువ ఉండొచ్చండి. ఎందుకంటే ఇది డైరెక్ట్ సూరత్ నుంచి అయితే ఆర్డర్ పెట్టుకున్నాను క్లాత్ని. అక్కడి నుంచి వచ్చింది కొంచెం క్లాత్ అయితే తక్కువ వచ్చింది. అయితే లాస్ట్కి వచ్చేసరికి నాకు క్లాత్ అనేది బాగా తక్కువ రావడంతో మళ్ళీ ఏం చేశానంటే నెట్ అనేది తీసుకుని ఆ కింద కొంచెం మోడల్గా ఉంటుందని చెప్పేసి నేను ఆ విధంగా అయితే అటాచ్ చేసాను. నేను యూజ్ చేసిన ఫ్యాబ్రిక్ కూడా ఎక్కువ అయితే పడింది. నేను ఇంకా మెజర్ చేయలేదు, కొంచెం తక్కువ వచ్చిందని చెప్పేసి ఇంకా కట్ చేసి అలాగే స్టిచ్ చేసాను. లెహంగా హైట్ వచ్చి 42 ఎంతో పెట్టానండి. అలాగే బ్లౌజ్ లెంత్ వచ్చి 15 ఇంచెస్, వేస్ట్ లూజ్ 29, ఆర్మ్ హోల్ డౌన్ 7.5, ఆర్మ్ హోల్ రౌండ్ 8 ఇంచెస్, నెక్ విడ్త్ వచ్చేసి 5 ఇంచెస్ పెట్టానండి. అలాగే డౌన్ 4 ఇంచెస్ పెట్టాను. హ్యాండ్ లెంత్ 10 ఇంచెస్, హ్యాండ్ లూజ్ 12 ఇంచెస్. ఈ బ్లౌజ్కి మధ్యలో స్క్వేర్ నెక్ మోడల్లో ఒక బాక్స్లా పెట్టానండి. అదైతే మామూలుగా పెట్టేశాను, దాన్ని అయితే నేను మెజర్ చేయలేదు. నేను యూజ్ చేసిన ఫ్యాబ్రిక్ అయితే జార్జెట్ అండి. దాని లోపలికేమో సాటిన్ అయితే వేసాను. ఓన్లీ లెహెంగాకి మాత్రమే వేసాను. బ్లౌజ్కి అయితే అదే జార్జెట్ క్లాత్ని డిజైనర్ క్లాత్కి అటాచ్ చేసి మళ్ళీ దాని లోపల కాటన్ లైనింగ్ అనేది వేసాను అనమాట. అక్కడికే 3 ఫ్యాబ్రిక్ బ్లౌజ్కి యూజ్ చేశాను. ఇప్పుడు నేను స్టిచ్ చేస్తుంది అయితే దుపట్టా అండి. దుపట్టాకి అయితే డిజైనర్ ఫ్యాబ్రిక్ వచ్చింది కదా, బ్లౌజ్కి కూడా నేను దాన్నే వేసాను. అలాగే ఆ క్లాత్ని లైన్స్ వచ్చినాయి కదా, లైన్స్ని కట్ చేసి ఎన్ని అయితే పీసులు వచ్చినాయి అన్ని పీసులని కూడా నేను జాయిన్ చేసేసి వాటిని ఒక బార్డర్ మాదిరిగా నేను దుపట్టాకి అయితే 4 వైపులో కూడా స్టిచ్ చేసుకుంటూ వచ్చానండి. లెహెంగాకి లైనింగ్ కింద సాటిన్ క్లాత్ 3.5 తీసుకున్నాను. ఆ పీసులన్నీ జాయిన్ చేసి లెహెంగా రెడీ అయ్యేటప్పటికి చాలా హెవీ అయితే వచ్చిందండి. గేరా అనేది చాలా ఎక్కువ గేరా వచ్చింది, ఎందుకంటే క్లాత్ అనేది చాలా ఎక్కువ పట్టింది కాబట్టి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. డిజైనర్ ఫ్యాబ్రిక్ని నేను ఇక్కడ బ్లౌజ్ కింద అయితే తీసుకున్నానండి. అయితే ఆ బ్లౌజ్కి బార్డర్స్ నేను దుపట్టాకి వేసిన బార్డర్స్కి మొత్తం 6 పీసెస్ అయితే పట్టినాయండి క్లాత్లు. చాలా వరకు డీటెయిల్స్ అయితే నేను ఇందులో చెప్పేశానండి. వీటి గురించి కాస్ట్ ఎలా పడుతుంది ఏంటనేది నేను నెక్స్ట్ వీడియోలో కాకుండా తర్వాత మళ్ళీ ఇంకొక వీడియో పెడతానండి. అందులో డీటెయిల్స్ మొత్తం 4 లెహెంగాస్ అయితే నేను రెడీ చేస్తున్నాను కదా, వాటి డీటెయిల్స్ అన్నీ అందులో చెప్తాను. కాస్ట్ ఎలా పడింది ఏంటని. వీడియో అంతా చూసినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.